హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు బిఫోర్ 2024 ఎలక్షన్ వన్ ఆఫ్ ద తన పొలిటికల్ వారాహి యాత్రలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ డిటేరియేషన్ గురించి, అండ్ ఉమెన్ ట్రాఫికింగ్ గురించి చాలా పెద్ద మొత్తంలో అప్పటి ప్రభుత్వం మీద చాలా అడ్వర్సరీ కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్లో ప్రధానంగా ఆయన యూజ్ చేసుకున్నది ఏంటంటే, ఉమెన్ ట్రాఫికింగ్ వాలంటీర్స్ దగ్గర ఉన్న డేటా మిస్యూజ్ వల్ల దగ్గరగా ఆంధ్రప్రదేశ్లో 30,000 పైచిలకు మహిళలు ట్రాఫికింగ్ అయ్యారనేసి సెంటర్ నుంచి కేంద్ర నిఘా వర్గాలు చెప్పాయని ఒక పచ్చబద్ధాన్ని చెప్పాడు అప్పుడు. సో అది చెప్పింది పచ్చబద్ధం అనేసి నిన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక క్వశ్చన్ అడిగారు. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది మహిళలు 2019-2024 మధ్యకాలంలో ట్రాఫికింగ్కి గురయ్యారనేసి ఇద్దరు టీడీపీ, ఒక జనసేన ఎమ్మెల్యే అడిగిన క్వశ్చన్కి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ నుంచి రిప్లై ఇచ్చింది. ముగ్గురు క్వశ్చన్లు అడిగిన వ్యక్తులు ఎవరంటే, బత్తుల బలరామకృష్ణ రాజారాంగం ఎమ్మెల్యే, ఆయన జనసేన ఎమ్మెల్యే. తర్వాత రెండో ఎమ్మెల్యే వచ్చేసి రెడ్డప్ప గారి మాధవి, కడప ఎమ్మెల్యే ఈవిడ. తర్వాత వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళు ముగ్గురు 2019-2024 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతమంది మహిళలు ట్రాఫికింగ్కి గురయ్యారనే క్వశ్చన్ అడిగితే, ట్రాఫికింగ్ గురైన క్వశ్చన్కి సంబంధించి హోంమంత్రిత్వ శాఖ రిప్లై ఇస్తే 45 మంది ట్రాఫికింగ్కి గురయ్యారు, అందులో 34 కేసులు రిజిస్టర్ అయ్యాయి అనేసి ఆంధ్రప్రదేశ్ హోంమంత్రిత్వ శాఖ అసెంబ్లీ సాక్షిగా రిప్లై ఇచ్చింది. ఇది సోషల్ మీడియాలో చాలా అవైలబుల్గా ఉంది అండ్ వైరల్ కూడా అవుతుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు పచ్చి అబద్ధం ఎలా చెప్పారు, 45 మంది ట్రాఫికింగ్కి గురైతే 35 కేసులు రిజిస్టర్ అయితే, ఈయన చెప్పిన మాట 30,000 మంది ట్రాఫికింగ్కి గురయ్యారు అనేసి నాకు కేంద్రంలో నిఘా వర్గాలు చెప్పాయని చెప్తున్నారు. కేంద్రంలో నిఘా వర్గాలు అసలు ఎవరికీ సీక్రెట్ ఇన్ఫర్మేషన్ బయటికి రివీల్ చేయవు, కన్సర్న్ అథారిటీస్ కాకుండా. అప్పటికి నేను ఎమ్మెల్యే కాదు, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, ఒక రాష్ట్రానికి హోంమంత్రి కాదు, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఈయనతో ఏ ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ అంత ఫూలిష్నెస్గా ఎవరితోనూ షేర్ చేయరు, కన్సర్న్ అథారిటీస్తో తప్ప ఇంటెలిజెన్స్ అఫీషియల్స్ ఎవరితో షేర్ చేయరు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మంత్రిగాను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ డీజీ ఇంత ఇన్ఫర్మేషన్ షేర్ చేసేదానికి లేదు. ఇదర్ హోమ్ మినిస్టర్ ఆర్ఎల్స్ చీఫ్ మినిస్టర్తో డిస్కస్ చేయాలి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్ని. సో ఎవరితో పడితే వాళ్ళతో ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకునే దానికి ఆస్కారం లేదు. సో పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ స్వలాభాల కోసం, తన రాజకీయ స్వార్థం కోసం బట్ట కాల్చి మీదని ఎలా వేశారనే దానికి ఎగ్జాంపుల్ ఇది. క్వశ్చన్ అడిగింది కూడా ముగ్గురు ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ట్రాఫికింగ్కి గురైంది 45 మంది, కేసులు రిజిస్టర్ అయింది 34. ఎక్కడ 30,000? సో పవన్ కళ్యాణ్ గారు తన రాజకీయ అవసరాల కోసం టైంకి ఏది దొరికితే దాన్ని నోటికి ఏది వస్తే అది మాట్లాడతారనే దానికి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ కాదా ఇది? 2019 ఎన్నికల్లో ఒక అవినీతి పరుడుగా కనిపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తుందని కనిపించిన బీజేపీ 2019 ఎన్నికల్లో ఓడిపోయిన కొద్ది రోజులకే మంచోళ్ళు ఎలా అయిపోయారు? ఈయనకి రాజకీయ అవసరాలు, పొత్తు లేకపోతే నేను గెలవలేను, అబద్ధాలు ఆడకపోతే గెలవలేను అని ఒక క్లియర్ కట్ అండర్స్టాండింగ్కి వచ్చిన వ్యక్తిత్వం. అందుకనేసి రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో, అవినీతి పరులైన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ టీడీపీతో పొత్తు ఇంతటితో సరిపోదన్న చందంగా అప్పటికున్న ప్రభుత్వం మీద బట్టకాల్చి మీదేయాలా, అప్పుడున్న ప్రభుత్వం మీద ఒక భయంకరమైన ఎలిగేషన్స్ చేయాలా? ఆ ఎలిగేషన్ల ప్రయత్నంలో భాగంగానే ఒక వాలంటీర్ వ్యవస్థను అడ్డం పెట్టుకున్నాడు పాపం అనామకుల్ని. వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మిస్యూజ్ చేసేసి ఆంధ్రప్రదేశ్లో దగ్గరగా 30,000 పైచిలకు మహిళలు ట్రాఫికింగ్కి గురయ్యారనేసి మహిళల్ని కూడా అడ్డంగా వాడేసుకున్నారు. ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు ఈ జనసేన వాళ్ళు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, జనసేన ఎమ్మెల్యేలు కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో మహిళలు ట్రాఫికింగ్కి గురయ్యారనేసి ఊదరగొట్టిన వాళ్ళందరూ ఇప్పుడు దీనికి సమాధానం ఏం చెప్తారు? వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండి ఇప్పుడు ఆ సమాధానం బయటకు వచ్చింది. 35 కేసులు రిజిస్టర్ అయినాయి, 34 కేసులు రిజిస్టర్ అయినాయి, 45 మంది ట్రాఫికింగ్కి గురయ్యారంటే 30,000 ఎక్కడ, 45 మంది ఎక్కడ? ఏమైనా పొందనుందా? అంటే పవన్ కళ్యాణ్ గారు తనకు అనుకూలంగా లేని పరిస్థితుల్లో అవతల మీద బట్టకాల్చి మీదేస్తారు అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి. అండ్ ఆయన ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారు. క్వశ్చన్ అడిగింది కూడా వన్ ఆఫ్ ద జనసేన ఎమ్మెల్యే. సో ఈయన రాజకీయం కోసం ఎప్పుడెప్పుడు ఎన్ని అబద్ధాలు ఆడారంటే, ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం కానివ్వమన్నారు. ప్రైవేట్ పరం చేసేదానికి బీజేపీ పూనుకోనుంది. ఇప్పుడు ఏదో మళ్ళీ బ్యాక్ స్టెప్ వేస్తూ ఉంది.
కోయిలేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్లకు ఎంపీలు ఖరాఖండిగా మెజారిటీ ఉండే ఎమ్మెల్యేలు వస్తుంటే ఇప్పటికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం అయిపోయింది. ఈయన నోటికి ప్లాస్టర్ వేసుకొని కూర్చునేవాడు అందులో. ఈయనకు ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్లు, రాష్ట్రం అభివృద్ధి ఇలాంటివి ఏం లేవు. ఈయన రాజకీయంగా బతికేదానికి కొన్ని మార్గాలు ఎంచుకున్నారు. ఎంచుకున్న మార్గాల్లో వన్ ఆఫ్ ద మార్గము అవతల మీద బట్టగాల్చి మీద వేయడము, అవసరానికి ఏది అవసరమైతే దాన్ని వాడుకోవడం, అంతే తప్ప ఈయనకు రాజకీయంగా చిత్తశుద్ధి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలను అభివృద్ధి పదంలోకి నడిపించాలనేది ఏ క్వశ్చన్ లేదు ఈయనకి అసలు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే అప్పుడు ప్రభుత్వం మీద వేసిన ఇది ఒక భయంకరమైన అభాండం. ఇది 30,000 పైచిలకు మహిళలు ట్రాఫికింగ్కి గురయ్యారనేది కానీ, వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా మిస్యూజ్ అవుతుందనేది కానీ, కేంద్రంలో నిఘా వర్గాలు చెప్పాయనేది కానీ, కేంద్రంలో నిఘా వర్గాలకి ఈయనకి ఎందుకు చెప్తాయి? విచ్ వే హీ ఈజ్ కన్సర్న్ విత్ ద ఇంటెలిజెన్స్ ఆఫ్ ఇండియా అండి. ఎట్ దట్ టైమ్ విచ్ వే పవన్ కళ్యాణ్ గారు వాజ్ కన్సర్న్ విత్ ద ఇంటెలిజెన్స్. ఈయన ఎమ్మెల్యేనా, ఈయన కేంద్ర హోంమంత్రి, లేకపోతే కేంద్రం ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా? In which way he was connected with the intelligence of India or for that matter ఆంధ్రప్రదేశ్? కాదు కదా. ఇప్పుడు కూడా ఆయన ఇంటెలిజెన్స్కి సంబంధించినకి శాఖలను ఆయన డీల్ చేయట్లేదు. ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పరు కూడా. దర్ ఇస్ ఎ సెట్ ప్రోటోకాల్, సెట్ ప్రొవిజన్స్. దాని ప్రకారమే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తారు తప్ప పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారని వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈయన అడిగేదానికి కూడా లేదు, అడిగినా చెప్పేదానికి కూడా లేదు అక్కడ. సో ఈయన అవసరానికి ఎన్నికలకి బీజేపీ పొత్తు అవసరం, ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీ మీద అరిచాడు, ఓడిపోయారు. ఇది వర్కౌట్ కాదనుకున్నాడు, మళ్ళీ అదే బీజేపీతో కలిశాడు. టీడీపీ చంద్రబాబు నాయుడు, లోకేష్, అవినీతి అన్నాడు, వర్కౌట్ కాల, ఓడిపోయాడు చిత్తుగా. పోటీ చేసిన 2 స్థానాలు 2019లో, మళ్ళీ వాళ్ళతోనే కలిశాడు. ఇప్పుడు మహిళల మీద గత ప్రభుత్వం మీద బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేశారు, అది డొల్లని తేలిపోయింది. సో ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి ఆయన దగ్గర ఉన్న సినిమా గ్లామర్ ఎవరండి, సినిమా ఫ్యాన్ బేస్, వాళ్ళని అడ్డం పెట్టుకుని నేను ఏం మాట్లాడినా చెల్లుద్దనే దాంతో ముందుకెళ్తున్నాడు తప్ప ఆయన మాట్లాడేవి నిజాలు ఎంత, అబద్ధాలు ఎంత కానీ అని మనం స్టడీ చేయడం మొదలు పెడితే ఆయన ప్రతి ఒక్క అంశాన్ని తన కన్వీనియంట్గా మార్చుకొని అబద్ధాలు చెప్తున్నాడని మనం ప్రస్ఫుటంగా అర్థమవుతుంది. కాకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉన్న మెజారిటీ ఆయన ఫాలో అయ్యే వాళ్ళు ఏంటంటే ఆయన చెప్పేదాన్ని ఇంకొకసారి చెప్పిన దాన్ని ఇంకోసారి చెప్పిన దాన్ని క్రాస్ చెక్ చేసే పరిస్థితిలో లేరు. ఈయన ఏం మాట్లాడినా గుడ్డిగా ఓ అని అరిచేసి వెళ్ళిపోయి బ్యాచ్ ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ గారు అక్కడ సర్వే అవుతున్నారు తప్ప, లేకపోతే ఈయన ఏదో రాజకీయంగా అపర మేధావని, లేకపోతే ఒక భయంకరమైన రిఫార్మిస్ట్ పాలిటీషియన్ అని కాదు. ఈయన రిఫార్మిస్ట్ పాలిటీషియన్ కాకపోగా రాష్ట్రంలో, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టేదానికి పూనుకున్నాడు ఈయన. సో ఈయన ఏ యాంగిల్లో, ఏ ఆస్పెక్ట్లోకి మనం చూసుకున్నా కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలకు సూట్ కాని మనిషినా. ఆయనకి ఏదో ఎమ్మెల్యే కావాలా, కుదిరితే ముఖ్యమంత్రి అవ్వాలనే అత్యాశ, దురాశతో ఉన్న వ్యక్తి తప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజలు బాగుండాలని కోరుకునే వ్యక్తి కాదీనా. అని మాట్లాడితే ఏమంటాడు, నేను అందరికీ ఎవరు ఎంతోమంది సెలబ్రిటీలు ఇస్తున్నారు, ఎంతోమంది దాన ధర్మాలు చేస్తున్నారండి. వాళ్ళు ఎక్కడ మీకులా బయటకు వచ్చి మేము ఇచ్చాము, మేము చేసాము, మీ తోటి సహచరుల సినిమా వాళ్ళు ఎంతమంది చేయట్లా, ఎంతమంది హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయట్లా, ఎంతమంది పేద పిల్లలు చదివేదానికి హెల్ప్ చేయట్లా. వాళ్ళు ఎక్కడన్నా బయటకు వచ్చి ఒక్క మాటను చెప్తారు, ఒక్క ఈయన తప్ప. ఇవ్వడము, అవతలని తీసుకున్న వాళ్ళని అవమానపరిచేలా మాట్లాడటం. ఎవరు ఇవ్వమన్నారు, ఎవరు బయట చెప్పమన్నారు, ఎవరైనా దాన ధర్మాలు చేసిన వాళ్ళు బయటికి చెప్పుకుంటారు, ఇంట్లో ఎవరు చెప్పుకోరు, ఒక్క ఈయనే తప్ప. బాలీవుడ్ యాక్టర్స్ చాలామంది చేస్తున్నారు, క్రికెటర్స్ చాలామంది చేస్తున్నారు దేశంలో సమాజ సేవ. ఎవరన్నా బయట మేము ఇంత ఇచ్చామని చెప్పుకుంటారా? ఎవరు చెప్పుకోరు, ఒక్క పవన్ కళ్యాణ్ తప్ప. సో ఈయన ఏంటంటే ఈజ్ ఆల్వేస్ మంచోడు కాకపోయినా మంచోడిని అని ప్రొజెక్షన్స్ ఇచ్చే పనిలో ఉన్నాడు. అబద్ధాలు చెప్పుకుంటా చాలా నీట్గా కవర్ చేసుకుంటూ ఉన్నారు. ఈయన చెప్పే అబద్ధాలకు బెస్ట్ ఎగ్జాంపులే ఉమెన్ ట్రాఫికింగ్ రిలేటెడ్. నేను ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సాక్షాత్తు హోంమంత్రి చెప్పిన డేటా, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి చెప్పిన డేటా, 34 కేసులు రిజిస్టర్ అయినాయి, 45 మంది ట్రాఫికింగ్కి గురయ్యారు. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు చెప్పినట్లు 30,000 మంది కాదు, వాలంటీర్ల దగ్గర ఉన్న డేటా మిస్ కాలేదు. కాకపోతే వాలంటీర్ వ్యవస్థను అభాస్పాలు చేయాలనుకున్నాడు, చేసి పడుతోపించాడు పాపం. అప్పుడు అందరూ నమ్మేశారు ఈయన చెప్పినవి. ఇప్పుడు ఈ అసెంబ్లీ దీని మీద చర్చ ఎవరైనా జరుపుతున్నారా? పవన్ కళ్యాణ్ చెప్పిన దాని మీద నిన్న అసెంబ్లీలో హోంమంత్రి ఇచ్చిన రిప్లై మీద ఎవరైనా చర్చ జరిపే పరిస్థితిలో ఉన్నారు? లేరు కదా. అప్పుడేదో ఇప్పుడు ఆయన మాట్లాడమని దీని మీద సమాధానం చెప్పమనండి, ఆయన్ని చెప్పరు. మీడియా కూడా ఆయనకు వెళ్ళి క్వశ్చన్ చేసేదానికి కూడా డేర్ చేయదు. ఇప్పుడు ఇది సమాజంలో కన్వీనియంట్గా అబద్ధాలు ఆడుకుంటూ పాలిటిక్స్ చేసేదానికి సిద్ధపడ్డాడు ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి. థ్యాంక్ యూ.